ఒక్కసారి రెహమాన్ గారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మీ మీ వర్షన్ తీసుకుంటా ప్లీజ్. రెహమాన్ గారు. జ్యోత్స్న గారు మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు అందరికీ నమస్కారం. ఒక అమానవీయమైనటువంటి ఘటన ఈ ఉగ్రదాడి. అంటే స్విట్జర్లాండ్ లాగా పచ్చిక బయళ్ళను తలపించేటువంటి సుందరమైనటువంటి కాశ్మీర్లో సేద తీర్దామని వెళ్ళినటువంటి వాళ్ళపైన టూరిస్టులే లక్ష్యంగా ఈ లష్కర్ ఎ తోయిబా అనుబంధ సంస్థ జరిపినటువంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి 26-27 మంది అమాయక టూరిస్టులకు అట్లే వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం. అట్లానే గాయపడ్డ వాళ్ళు కోలుకోవాలి, అట్లానే వాళ్ళకు మెరుగైన చికిత్స అందాలి. వాళ్ళు కేవలం ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతాన్ని చూసేందుకు వెళ్ళినటువంటి వాళ్ళే లక్ష్యంగా, అంటే ఇదే కాశ్మీర్ బతికేదే టూరిజం పైన. టూరిస్టులు వస్తేనే అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి ప్రజలకి. అట్లాంటి చోట టూరిస్టులే లక్ష్యంగా ఈ దాడి జరగడం అనేది అక్కడి ప్రజల ఉపాధిని వాళ్ళ అంటే రోజు రోటీపై కూడా దాడి జరిగినట్టుగానే మనం చూడాలి. ఒక మెదడు లేనిటువంటి హింసాది. అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ లక్ష్యాలే కానివ్వండి, ప్రజలకు ఉన్నటువంటి పోరాటాలని, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి మిగతా అంశాలంతా వేరు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో ప్రజలపైన ఈ రకమైనటువంటి దాడి జరగడానికి దేశ పౌరులుగా, దేశ ప్రజలుగా, భారత జాతిగా మనమందరం ఏకతాటిపైకి వచ్చి ముక్త ఖండంతో ఈ విదేశీ ప్రేరేపిత సంస్థ దాడిని మనం తప్పకుండా ఖండించాలి. అట్లాగే ఇంతకుముందు వీరయ్య గారు అన్నట్టుగా ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా మనం డెఫినెట్ గా అడ్రస్ చేయాలి. అక్కడ ఒక పౌరుడికి 6 మంది సైనిక బలగాలు, అర్ధ సైనిక బలగాలు ఆ రాష్ట్రంలో మోహరించినాయి. ఆ పరిస్థితి లేకుండా అక్కడి ప్రజల హృదయాల్లో పాలకులు చోటు సంపాదించాలి. ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించాలి. అంటే అక్కడి ప్రజలకు ఇది మేము అంటే రెహమాన్ గారు మీరే అన్నారు ఈ మధ్య కాలంలో అంటే పర్యటన ఇప్పుడు వాళ్ళకు వచ్చేదే పర్యాటకం పైన. సో ఈ మధ్యకాలంలో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నటువంటి క్రమంలో ఇటువంటి దాడి అంటే అక్కడ అసంతృప్తి ఉంది అని అంటున్నారు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నచ్చకపోతే వాళ్ళ ఇప్పుడు జరిగినటువంటి దాడి వాళ్ళ రోటీపై జరిగినటువంటి దాడిగా కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఒకవైపు పర్యాటకుల పైన దాడి చేయడం, ఒకవైపు నిరుద్యోగం ఉంది అంటారు. ఇటువంటి దాడి చేస్తే ఎలా బ్రతుకుతారు? అంటే ఈ దాడులు అనేటువంటివి డెఫినెట్ గా అంటే ఒకవేళ కాశ్మీర్కి టూరిస్టులు వెళ్ళడానికి భయపడే పరిస్థితి వచ్చి టూరిజం కనుక వెనక్కిపోతే డెఫినెట్ గా ఆ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు డెఫినెట్ గా దెబ్బతింటాయి. అంటే వాళ్ళ పొట్ట మీద వాళ్ళు దాడి చేసుకున్నట్టుగానే ఇది ఉంది. ఆ విషయాల్ని పక్కన పెడితే ఇంతకుముందు వీరయ్య గారు విశ్లేషించినట్టుగా మనము ఆ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్ని, మిగతా అంశాలని అక్కడి ప్రజలకి చేరువయ్యేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన, అక్కడి ప్రజల హృదయాల్లో ప్రభుత్వాలు స్థానాలు సంపాదించుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన డెఫినెట్ గా దృష్టి సారించాలి. అక్కడ ప్రజల సమస్యలు అడ్రస్ చేయాలి. డెఫినెట్ గా ఎందుకు అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాటిని మనం ఎట్లా పరిష్కరించవచ్చు ప్రజాస్వామ్య పద్ధతుల్లో అనేటువంటి అంశాలపైన అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ప్రభుత్వం, అట్లానే కేంద్రము, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, లేకపోతే అంశాలపైన కూడా ఒక ఎజెండాతో చర్చలు జరిపి ప్రజల్లోకి వెళ్ళి అక్కడ అర్ధ సైనిక బలగాలు అవసరం లేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులను కల్పించుకొని ఒక శాంతియుత వాతావరణం వచ్చేలాగా మనం డెఫినెట్ గా తోడ్పడాలి. ఎందుకు అక్కడ అన్రెస్ట్ అట్లా ఉంది, అట్లా ఉండడానికి గల కారణాలు ఏంది అనేటువంటి అంశంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్లో అట్లాంటి ప్రత్యేక పరిస్థితులు ఎందుకు నెలకొని ఉంటున్నాయి అనేటువంటి అంశాలపైన పాలక ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం లోతుల్లోకి వెళ్ళి ఆ సమస్యల్ని అడ్రస్ చేసి అక్కడ శాంతిని నెలకొల్పేందుకు ప్రజాస్వామిక వాతావరణంలో కూడా చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంటది. అట్లానే ఈ దుశ్చర్య, ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు, ఇట్లా అమాయక ప్రజల్ని చంపడం ద్వారా ఏదో సాధిస్తామని కలలు కంటున్నటువంటి ఉగ్రవాద సంస్థలపైన దేశం ఏకమై
డెఫినెట్ గా ముక్తఖండంతో ఖండించాలి. అట్లాంటి చర్యలకు పౌర సమాజంలో ఎక్కడ స్థానం లభించకుండా చూడాల్సినటువంటి బాధ్యత దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, పౌరులపైన, మేధావులపైన, ప్రతి ఒక్కరిపైన ఉంది. అంటే ఈ మెదడు లేనటువంటి ఈ హింస ద్వారా అమాయకులను, మెదడు టూరిస్టులను లేకపోవడం చంపడం కాదు, ద్వారా క్రూరమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి బ్రెయిన్స్ అవి. అది మామూలు విషయం కాదండి. అది మామూలు విషయం కాదు. అంటే రక్తాన్ని రుచి మెరిగినటువంటి ఒక క్రూర జంతువులు, పులులు కంటే హీనంగా జరిగినటువంటి దాడి, అమాయకులు లక్ష్యంగా, అంటే ఆ ప్రాంతాన్ని చూడడానికి వచ్చినటువంటి అమాయక ప్రజలపైనటువంటి జరిగినటువంటి దాడిని ఖండించడానికి మాటలు రావట్లేదు. నిజానికి ఇది అమానుషమైనటువంటి ఘటన. ఇంతకుముందు బీజేపీ మిత్రులు అంటే మావోయిస్టుల దాడులు, అట్లానే కాశ్మీర్ పాక్ ప్రేరేపిత టెర్రరిస్టుల దాడుల్ని పోల్చారు. రెండు వేరు అండి. ఇది దేశంలో ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సైద్ధాంతిక పునాదులపైన జరుగుతున్నటువంటి పోరాటాన్ని రెహమాన్ గారు అంటే ఆలోచన పరంగా రెండు ఒకటైపు అని చెప్పలేదు. దాడి చేసినటువంటి విధానం అడవుల నుంచి రావడము, చెయ్యడము అన్నటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి పోలిక అనుకుంటున్నాను నేను. నాకు అలా అర్థమైంది. పోలిక కరెక్ట్ కాదనేది. అంటే అమాయక ప్రజలపైన, లేకపోతే ప్రజలే లక్ష్యంగా వాళ్ళు ఎప్పుడు దాడులు చేయలేదు. మనం అట్లాంటి మెసేజ్ కూడా ఇవ్వద్దు. అది వేరు, ఇది వేరు. వాటికి వీటికి చాలా తేడా ఉంది దాని. కాబట్టి దానికి దీనికి పోలిక లేదు. ఎలా వస్తున్నారు, ఎలా దాక్కుంటున్నారు, ఎలా బయటకు వచ్చి దాడులు చేస్తున్నారు అన్న దాని వాళ్ళు వచ్చిన విధానం గురించి చెప్పినటువంటిది. కానీ ఓకే కావచ్చు. అంటే నేను అంటే ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు దేశంలోకి వచ్చినా, అంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చర్య కాశ్మీర్ ప్రజలకు, కాశ్మీర్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, కాశ్మీర్ లో రాజకీయ అంశాల పైన ఏదైనా పోరాడేటువంటి సంస్థలను కూడా ఇట్లాంటి దాడులు నైతికంగా దెబ్బతీస్తాయి. ఇట్లాంటి దాడుల ద్వారా వాళ్ళు ఏం సాధించేది ఉండదు, లేదా ప్రజల మద్దతు కూడా పొందేది ఉండదు. ఇట్లాంటి హింసకు, అంటే అమాయక ప్రజల పైన జరిగేటువంటి ఇట్లాంటి హింసకు భారత ఇంత దారుణమైనటువంటి పొజిషన్లు ఇప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా బయట నుంచి యుద్ధం చేసిన టైంలో వీరయ్య గారు అన్నట్టు ఎప్పుడు గెలిచినటువంటి ఇది చరిత్రలో లేదు, ఇక ఉండే అవకాశం కూడా లేదు, అసలు పోలిక కూడా లేదు. నిజం చెప్పాలి అని అంటే పోల్చుకున్నా కూడా వాళ్ళకు ఊహకు కూడా అందనటువంటి విషయం. సో ఇటువంటి అల్లకల్లలో సృష్టించడానికే పదే ట్రై చేస్తారు. కానీ స్టిల్ ఇప్పటికీ వాళ్ళ దేశం ఏ ఆర్థికంగా కావచ్చు, మిగతా ఏ పరిస్థితుల్లో చూసినా కూడా ఎంత దిగజారినటువంటి సిచ్యువేషన్లో ఉంది. అయినా కూడా ఎందుకు ఇటువంటివి వాటిని పురికొల్పి ప్రపంచం ముందు ఎందుకు దోషిగా నిలబడేటువంటి అవకాశాన్ని కొని తెచ్చుకుంటుంది అనేది స్టిల్ అర్థం కాదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది భారతదేశం నుంచి అనేది కూడా ఇక్కడ చర్చించుకోవాలి.